పాక్ దాడులతో కేంద్ర రక్షణ మంత్రి సిడిఎస్ చీఫ్ ఎన్ఎస్ఏ దోవల్ సహా త్రివిధ దళాల చీఫ్లతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. దేశంలో ప్రస్తుత పరిస్థితి, సరిహద్దుల్లో పాక్ కాల్పులపై డిస్కస్ చేశారు. పాక్తో ఉద్రిక్తతలు, తదుపరి చర్యలపై ఆరా తీశారు ప్రధాని. అలాగే పాక్పై తీసుకోవాల్సిన కౌంటర్ అటాక్పై చర్చించినట్లు తెలుస్తోంది. పాక్ దాడులతో కేంద్ర రక్షణ మంత్రి సిడిఎస్ చీఫ్ ఎన్ఎస్ఏ దోవల్ సహా త్రివిధ దళాల చీఫ్లతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. దేశంలో ప్రస్తుత పరిస్థితి, సరిహద్దుల్లో పాక్ కాల్పులపై డిస్కస్ చేశారు. పాక్తో ఉద్రిక్తతలు, తదుపరి చర్యలపై ఆరా తీశారు ప్రధాని. అలాగే పాక్పై తీసుకోవాల్సిన కౌంటర్ అటాక్పై చర్చించినట్లు తెలుస్తోంది. పాక్ దాడులతో కేంద్ర రక్షణ మంత్రి సిడిఎస్ చీఫ్ ఎన్ఎస్ఏ దోవల్తో సహా త్రివిధ దళాల చీఫ్లతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. దేశంలో ప్రస్తుత పరిస్థితి, సరిహద్దుల్లో పాక్ కాల్పులపై డిస్కస్ చేశారు. పాక్తో ఉద్రిక్తతలు, తదుపరి చర్యలపై ఆరా తీశారు ప్రధాని. అలాగే పాక్పై తీసుకోవాల్సిన కౌంటర్ అటాక్పై చర్చించినట్లు తెలుస్తోంది. పాక్ దాడులతో కేంద్ర రక్షణ మంత్రి సిడిఎస్ చీఫ్ ఎన్ఎస్ఏ దోవల్ సహా త్రివిధ దళాల చీఫ్లతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. దేశంలో ప్రస్తుత పరిస్థితి, సరిహద్దుల్లో పాక్ కాల్పులపై డిస్కస్ చేశారు. పాక్తో ఉద్రిక్తతలు, తదుపరి చర్యలపై ఆరా తీశారు ప్రధాని. అలాగే పాక్పై తీసుకోవాల్సిన కౌంటర్ అటాక్పై చర్చించినట్లు తెలుస్తోంది. రైట్, మదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. మదర్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మోదీ అంటే ఏ అంశాలపై డిస్కస్ చేస్తుంటారు? పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ సహా ఇటు బార్డర్ రాష్ట్రాలపైన దాడులకు తెగబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. త్రివిధ దళాలు, అలాగే త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులతో పాటు సిడిఎస్ తోటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, వాటికి కౌంటర్ గా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ప్రస్తుతానికి ఫోకస్ చేశారు. మరోవైపు ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తోటి ప్రధాని తోటి అజిత్ దోవల్ భేటీ అయ్యారు. కీలకంగా ఆయన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులపైన బ్రీఫింగ్ అనేది కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా వివిధ దళాలకి భారత ప్రభుత్వం నుంచి ఫ్రీ హ్యాండ్ అనేది కూడా ఇచ్చినట్టుగా వార్తలు అందుతున్నాయి. ఇప్పటికే మొన్న ఇటీవల కాలంలో వివిధ దళాలతోటి అధిపతులతోటి ప్రధాని భేటీ అయినటువంటి సందర్భంలోనే ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, ఆపరేషనల్ వైజ్ గా ఆర్మడ్ ఫోర్సెస్ తీసుకునేటువంటి చర్యలకు పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ అనేది ఉంటుంది. ఆపరేషనల్ గా ఎట్లా దాడులు చేయాలి, ఏ విధంగా కొట్టాలి, పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి దాడులను కావచ్చు, లేకపోతే యాక్షన్ ప్లాన్ పూర్తిగా కూడా వివిధ దళాలకు సంబంధించిన వారికి నిర్ణయం తీసుకునేటువంటి వెసులుబాటు అనేది కూడా ఇస్తున్నాము. వాటికి సంబంధించినటువంటి వివిధ దళాలకు సంబంధించినటువంటి సామర్థ్యం పైన పూర్తి స్థాయి విశ్వాసం, నమ్మకం ఉంది. అప్పుడే వాటికి సంబంధించినటువంటి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్లు కూడా ప్రధాని ప్రకటించారు. ఇక ఈ రోజు కూడా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులతోటి రాజ్నాథ్ సింగ్ భేటీ అయినటువంటి సందర్భంలో మరొక మారు ఈ అంశానికి సంబంధించి స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో పాకిస్తాన్ సంబంధించి జమ్మూ కాశ్మీర్ లో మిసైల్స్ దాడి చేసినటువంటి సందర్భంలో కావచ్చు, డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం. ఇక రాజస్థాన్ లో కూడా జైసల్మేర్ వంటి ప్రాంతాల్లో డ్రోన్లతోటి, అలాగే ఫైటర్ జెట్లతోటి దాడులకు అనేది కూడా పాల్పడుతున్నారు. వాటన్నిటికీ కూడా భారత్ కు సంబంధించినటువంటి S-400 సిస్టమ్, సుదర్శన్ చక్ర సిస్టమ్ అంతా కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, వాటినన్నిటికీ కూడా గాల్లోనే పేల్చివేస్తున్నాయి. ఇక భారత్ కూడా కౌంటర్ యాక్షన్ పార్ట్ కి దిగింది. దాంట్లో భాగంగానే చాలా వరకు పాకిస్తాన్ లో ఉన్నటువంటి కీలక పట్టణాలు లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, సియోల్కోట్ వంటి కీలకమైనటువంటి పట్టణాల్లో భారత్ కు సంబంధించినటువంటి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి దళాలు వాటిపైన దాడులకు అనేది కూడా పాల్పడుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ ప్రధానిని కూడా ఒక సేఫ్ ప్లేస్ కి తరలించినట్టుగా సమాచారం అంతా ఉంది. వాటికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది కూడా రావాల్సి ఉంది. దాంతో పాటు కరాచీకి సంబంధించి కీలకమైనటువంటి పోర్ట్ ఉంది. అక్కడ నుంచే ఆ దేశానికి సంబంధించినటువంటి మేజర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా కరాచీ పోర్ట్ నుంచే జరుగుతూ ఉంటాయి. ఆ కరాచీ పోర్ట్ మీద పూర్తిగా కూడా ధ్వంసం చేసినట్టుగా వార్తలంతా ఉన్నాయి. భారత్ కు సంబంధించి మొదటి నుండి కూడా ఒకటే అంశాన్ని స్పష్టంగా చెప్తా ఉంది, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నాం. వాటికి సంబంధించి తాము ప్రతి దాడి మాత్రమే చేస్తున్నాం. దాడులు మొదట భారత్ నుంచి రావట్లేదు, పాకిస్తాన్ నుంచి దాడులు వస్తేనే దాడులకు సంబంధించి ప్రతి దాడులు ఉంటున్నాయి అనేటువంటి అంశాన్ని క్లారిటీ ఇస్తుంది. ఇప్పటికే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నుంచి కూడా
పాకిస్తాన్ నుంచే కవ్వింపు చర్యలు ఉన్నాయి. పాకిస్తాన్ మొదట దాడి చేసింది దేశంలో ఉన్నటువంటి టూరిస్టుల మీద, జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నటువంటి టూరిస్టుల మీద ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులతోటి దాడి చేయించారు. ఆ తర్వాత కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి రేంజర్స్, ఇండియాకు సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి చెక్ పోస్టులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారు. ఇక నిన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి కూడా పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలు ఉధృతమయ్యాయి. మోటార్ సెల్స్ కావచ్చు, ఆర్టిలరీ వెపన్స్ వాడుతూ ఇండియన్ చెక్ పోస్టులు అలాగే సివిలియన్స్ ని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారు. 2 రోజుల్లోనే సుమారు సరిహద్దు ప్రాంతాల్లోని 30 మంది సివిలియన్స్ మరణించారు. ఆల్మోస్ట్ ఒక 100 మందికి వరకు కూడా గాయాలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న ఒక సోల్జర్ కూడా వారు చేసినటువంటి దాడిలో మరణించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా భారత్ కు సంబంధించినటువంటి ముఖ్యంగా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని 15 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అవి కూడా పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఇటు గుజరాత్ లాంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో, ఆ పంజాబ్ సంబంధించి అయితే ఒకే పట్టణానికి, ఒకే రాష్ట్రానికి సంబంధించి 8 ప్రాంతాలను టార్గెట్ గా చేసుకొని దాడులకు పాల్పడేటువంటి ప్రయత్నం చేశారు. వాటన్నింటినీ కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ తర్వాతనే భారత్ నుంచి ప్రతిదాడిగా ఈ రోజు లాహోర్ సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కూడా పూర్తిగా డిస్ట్రాయ్ చేసింది. ఇక ఈ రోజు సాయంత్రం జమ్మూ కాశ్మీర్ ని టార్గెట్ గా చేసుకొని 8 మిసైల్స్ ని తో పాటు డ్రోన్లతోటి దాడులకు అనేది కూడా పాల్పడ్డారు. వాటిని డిస్ట్రాయ్ చేయడంతో పాటు ఆ తర్వాతనే భారత్ నుంచి కౌంటర్ గా యాక్షన్ ప్లాన్ అనేది కూడా రెడీ అయింది. దానిలో భాగంగానే లాహోర్ సహా ఇతర కీలకమైనటువంటి పట్టణాలు, రావల్పిండి, వారికి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి మేజర్ ఏరియా అది, దానిపైన కూడా దాడులు అనేది కూడా భారత్ ఈరోజు చేపట్టింది. ఏకంగా ప్రధానిని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు, అంటే బంకర్ లోకి ఆయన తలదాచినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఎంత స్థాయిలో భారత్ విసుగపడుతుందన్న దానికి ఇదొక ఎగ్జాంపుల్ గా నిలిచేటువంటి అవకాశం ఉంది. ఇక వీటన్నింటి అంశాలపైన వరుస రివ్యూస్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు. ఓవైపు సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి దాడులను తిప్పికొట్టడంతో పాటు వ్యూహాత్మకంగా పాకిస్తాన్ పైన చేసేటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో రివ్యూ నిర్వహిస్తున్నారు. దాంతో పాటు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్, ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలనుకున్నా అది వారికి పూర్తి స్థాయిలో ఆపరేషనల్ గా ఫ్రీడమ్ ఇచ్చేటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే వారికి పూర్తి స్థాయి ఫ్రీడమ్ ఇస్తూ భారత ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ రోజు రాత్రి మరికొన్ని పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి కవింపు చర్యల ఆధారంగా భారత్ కు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ అనేది కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి చంద్రిక.